ఫుడ్ స్కిప్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే, సరే వీడు కొంచెం టీ అన్న తాగని, లేకపోతే గనుక బిస్కెట్స్‌తో తినని ఇలా అనుకోని గ్రాండ్ పేరెంట్స్‌తో కానీ అలా ఈవినింగ్స్ అలా కొంతమంది పిల్లలకి అలవాటు అవుతూ ఉంటుంది కదా! ఎంతవరకు కరెక్టా? అంటే ఆ టీ కానీ, కాఫీ కానీ పిల్లలకి అలవాటు చేయడం ఇవ్వచ్చంటారా? అసలు పెద్దవాళ్ళనే టీ, కాఫీలు వద్దండి అని చెప్తున్నాం. ఇప్పుడు పిల్లలకిస్తే అది మంచిదంటారా? దాంట్లో కెఫైన్ లాంటివి ఉంటాయి ఇప్పుడు కాఫీలో కానీ, టీలో వెళ్ళకూడని పదార్థాలు ఉంటాయి. కొన్నిసార్లు టీ అనేది లివర్ యాక్సెప్ట్ చేయదు. పిల్లల లివర్ చాలా డెలికేట్‌గా ఉంటుంది. అట్లాంటి టైంలో వాళ్ళకి టీ, బిస్కెట్స్ కాంబినేషన్ ఇస్తే అసలు వర్స్ట్ కాంబినేషన్ అంటే టీ, బిస్కెట్స్. ఓకే. కాఫీలో అన్నా పర్లేదు కానీ అది కూడా ఎంతవరకు అనేది మనం చెప్పలేం. కానీ టీ, బిస్కెట్స్ అనేవి ఎందుకంటే అటు ఇది కాంప్లెక్స్, టీ కాంప్లెక్స్, బిస్కెట్స్ మైదా కాంప్లెక్స్ కదా. రెండు కాంప్లెక్స్వి ఇచ్చేస్తే వాళ్ళ లివర్ డైజెస్ట్ చేసేటప్పుడు ఇంటెస్టైన్ కానీ ఎంత సఫర్ అవుతుంది, వాళ్ళకి ఎంత డెలికేట్గా ఉంటుంది వాళ్ళ ఇంటెస్టైన్స్ కానీ అవి. సో టీ, బిస్కెట్స్ ఇచ్చే బదులు మిల్క్ ఇవ్వండి, పాలు ఇవ్వండి. పాలలో బ్రెడ్ లేదంటే పాలలో ఇట్స్ ఓకే. ఇప్పుడు అప్పుడప్పుడు మనం ఇవ్వటంలో తప్పలేదు. ఇప్పుడు కొన్ని డైజెస్టివ్ బిస్కెట్స్ వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఏమన్నా న్యాచురల్గా చేసే వాళ్ళు తెలిస్తే ఈ బ్రిటానియా ఇట్లాంటివి కాకుండా ఏమన్నా ఉంటే అట్లాంటివి ఇవ్వండి, పర్లేదు, స్నాక్స్ కింద. సో మీరు అలవాటు చేసే దాన్ని బట్టే పిల్లలు అలవాటు పడతారు. మీరు ఆ టైంలో టీ, బిస్కెట్స్ ఇస్తే దానికే అలవాటు పెడతారు. అలా కాకుండా వేరేది ఇంట్లో ఏమైనా స్నాక్స్ చేసి పెట్టండి, హెల్దీ స్నాక్స్. ఇప్పుడు చాలామంది మోడర్న్ స్నాక్స్కి అలవాటు పడుతున్నారు. దానికంటే మన అమ్మమ్మ వాళ్ళు చేసే చక్రాలు, చెక్కలు ఇవి ఎంత బాగుంటాయి, ఎంత మంచిగా ఉంటాయి వాళ్ళకి. సో అరిసెలు లేవా, బూరెలు ఇట్లాంటివి చేసి, రాగి బూరెలు, సజ్జ బూరెలు ఇట్లాంటివి ఇవ్వండి, వాళ్ళే అలవాటు పడతారు. మనం అలవాటు చేసి మనం ఏవైతే వాళ్ళకి అవైలబుల్ ఉంచుతున్నామో వాటికే అలవాటు పడతారు. మనం బిస్కెట్స్ అవైలబుల్ లేకపోతే వాళ్ళు తినరు, ఉన్న వాటితోనే తింటారు. ఏ ఉంటే ఆకలి వేస్తే ఆకలి రుచారు కదా అంటారు కదా, పిల్లలకి అది బాగా వర్తిస్తుంది. వాళ్ళకు ఒకసారి ఆ ఫుడ్ అలవాటు అయిందంటే వాళ్ళు దానికి అడిక్ట్ అవుతారు. సో రీప్లేస్ చేయండి, హెల్దీ స్నాక్స్ రీప్లేస్ చేసేసి వాడిని అవాయిడ్ చేయండి, ఆటోమేటిక్గా సరిపోతుంది.